ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 66 అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈ వాక్యంలో దేవుడు తన దృష్టి ఎవరిపై నిలుపుతాడో ఆయన మన పట్ల దృష్టి కలిగి ఉండాలంటే మనము దీనత్వం కలిగి ఉండాలి. దీనుడై ఉండటం, తనను తాను గొప్పగా భావించకుండా వినయంతో దేవునిపై ఆధారపడేటువంటి వ్యక్తిగా ఉండాలి. తన పాపాలను గ్రహించి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడే మనస్సు తన జీవితంలో ఉన్నప్పుడు వారి పట్ల దేవుడు దృష్టి ఉంచుతాడు. కీర్తన గ్రంథం 51 అధ్యాయం 17వ వచనంలో విరిగి నలిగిన హృదయము కలిగిన వాడు నాకు ఇష్టం అని వాక్యం సెలవిచ్చింది. దేవుని మాట విని ఎవరైతే వణుకుతారో వారిని ఆయన దృష్టించి ఉంచుతాడు. అనగా దేవుని వాక్యాన్ని గౌరవంతో భక్తితో స్వీకరించి దానికి విధేయంగా జీవించేటువంటి వారి జీవితం. దేవుడు గర్విష్ఠును కాక వినయము గల, పశ్చాత్తాపము గల, వాక్యానికి విధేయులైనటువంటి మనుషులను ఆశీర్వదించి వారి మీద తన దృష్టి నిలిపేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని దృష్టి మన మీద ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలిగిన వారిగా ఉండాలి. దేవుని మాట విని ఎప్పుడు కూడా విధేయత చూపించే వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ఎప్పుడూ మీ వాక్యానికి విధేయత కలిగి వినయము కలిగి నడుచుకొని ఆశీర్వదింపబడులాగన మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.